మరి ఒక ప్రవచనము అక్కడ నెరవేరుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు మెస్సయా అని ఆ యొక్క యూదులు కానీ, యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు అంగీకరించలేదు. ఎందుకనగా ఆయన తన వారి యొద్దకు వచ్చినప్పుడు వారు ఆ ప్రభువును అంగీకరించలేదు. అందువల్ల ఆ ప్రభువు రాజుగా, మెస్సయ్యగా ఆ ప్రజలు అంగీకరించలేదు. అందువలన ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకై ఆయన ఈ లోక రక్షకుడు అని, ఆయన ఈ లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా అతడు యోహాను భక్తునికి కూడా కనిపించి ఉన్నాడు. ఈ సంగతి మనము ఎక్కడ చూస్తాము? యోహాను భక్తుడు బాప్తిస్మము ఇచ్చుచు యోర్దాను నదిలో అనేకులకు, ప్రజలందరికీ సువార్తను ప్రకటించుచు ఉన్నప్పుడు, మత్తయి సువార్త 3:13, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దానుకు వచ్చి ఉన్నారు. చాలా దూర ప్రయాణం చేసి ఉన్నాడు ప్రభు. యోర్దానుకు దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ప్రశ్నించినప్పుడు, ఆయన యోహాను భక్తుడు బాప్తిస్మం ఇవ్వకుండా నివారించడానికి చూసినప్పుడు, యేసు ఇప్పటికీ ఇది కానిమ్ము, నీతి యావత్తు ఇలా జరగాలి, ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. కనుక అతడు అలాగూ కానిచ్చెను అని వ్రాయబడి ఉంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుకు బాప్తిసం ఇచ్చినప్పుడు గొప్ప కార్యము అక్కడ జరిగింది. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించుచున్నాను అని ఒక గొప్ప శబ్దము వచ్చుట యోహాను భక్తుడు